పేరు? రాజ్ కుమారి. మీ ఆంధ్రానా? ఆంధ్రానే. ఎక్కడ ఆంధ్రాలో? ఆంధ్రాలో పిఠాపురం. పిఠాపురం. ఓ మై గాడ్. పిఠాపురం నుంచే కదా జనసేన పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. అవును. రైట్. మీ సపోర్ట్ ఎవరికి మరి? మాక్సిమం ఒక ఛాన్స్ అయితే పవన్ కళ్యాణ్ కి ఇవ్వాలి కాబట్టి పవన్ కళ్యాణ్ కి అనుకుంటున్నాం. ఈసారి కూటమి గెలిచేటువంటి అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? మాక్సిమం 90% అయితే అంటే ఇద్దరికి సమానంగానే ఉంది కాబట్టి 90% అయితే పవన్ కళ్యాణ్ వస్తాడు అనుకుంటున్నాం. కూటమి వస్తుందా? వస్తుంది. ఏమన్నారు? మార్పు కోరుతున్నారా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? బాగా కోరుతున్నారు, ఎక్కువగా అయితే కోరుతున్నారు. మార్పు అయితే కావాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్, దానికైతే సో ఈసారి చంద్రబాబు నాయుడు గెలవాలనుకుంటున్నారు అయితే? గెలవాలనుకుంటున్నాం. ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం, తర్వాత వాళ్ళ ఇష్టం. ఎవరైనా ఎవరికి పోటీగా ఉంది కాబట్టి ఛాన్స్ ఇచ్చి చూద్దాం అంతే. సో రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్, మీ పేరు? నా పేరు సందీప్. సార్ మీరు ఆంధ్రానా? నాది ఆంధ్రానే, నెల్లూరు. అక్కడ ఆంధ్రాలో ఎక్కడ? నెల్లూరు. నెల్లూరు. రైట్. ఆంధ్రాలో ఇప్పుడు ఈసారి గెలుపు ఎవరిదంటే ఏం చెప్తారు? నాకు తెలిసి తెలుగుదేశం వస్తుంది. ఎలా చెప్పగలుగుతారు అంత ఖచ్చితంగా? మేబీ జగన్ అంటే వైఎస్ఆర్సీపీ మీద కొద్దిగా యాంటీ ఉంది జనాలకి. అంటే ఎక్కడ పట్టినా కూడా తెలుగుదేశం వస్తుందనే చెప్తున్నారు. అంటే కొద్దిగా చేంజ్ రావాలని కోరుకుంటున్నారు, మార్పు కోరుతున్నారు. అంటే ఒక ఛాన్స్ అన్నారు కానీ ఇంకో ఛాన్స్ ఇవ్వడానికి అంత ధైర్యం చాలట్లా జనాలకి, భయపడుతున్నారు. చూసారు జగన్ పాలన, ఇంకా విసిగిపోయారంటారా జనాలు? విసిగిపోయారంటే దాదాపు విసిగిపోయారు అంతే. విసిగిపోయారంటే అంత గొప్పగా ఏం లేదు, యాజ్ అంత ఎక్స్పెక్టెడ్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమంటున్నారు ముఖ్యంగా? ఈసారి అయితే నాకు తెలిసి వేరే ఆప్షన్ లేదు, చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఎంతవరకు కనబడుతున్నాయి చంద్రబాబు నాయుడు వచ్చేటువంటి అవకాశాలు? పుష్కలంగా కనబడుతున్నాయి. పుష్కలంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? శ్రీనివాస్. మీరు ఆంధ్రానా? ఆంధ్ర. ఆంధ్రాలో ఎక్కడ? రామచంద్రపురం మండలం. అచ్చా, ఓకే. ఇప్పుడు ఆంధ్రాలో ఈసారి గెలుపు ఎవరిది అంటే ఏం చెప్తారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు? ఆంధ్ర ప్రజలు అయితే ఇప్పుడు బాగా కొంత అర్థం చేసుకుని టీడీపీ రావాలని అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని. అంటే మార్పు కోరుకుంటున్నారా ప్రజలు? అవును, కోరుకుంటున్నారు కాబట్టి నేను జన అభిప్రాయం బట్టి నేను చెప్తాను అంతే. అందరూ టీడీపీ అంటున్నారు. అందరూ టీడీపీ అన్నారు. నేను ఎంతవరకు ఉన్నాయి టీడీపీ వచ్చేటువంటి కూటమి వచ్చే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? టీడీపీ అయితే బాగా టీడీపీ మీద ఉన్నారు జనం అందరూనే. కొంచెం మంది వైఎస్ఆర్ మీద చూపిస్తున్నారు కానీ పక్కా టీడీపీ వస్తుందని నమ్మకంతో ఉన్నాం. టీడీపీ రావాలని గట్టి నమ్మకంతో ఉన్నాం. అంటే టీడీపీ వైఎస్ఆర్ చూసి మళ్ళీ టీడీపీ వస్తుందని నేను బాగా టీడీపీ రావాలి అని అనుకుంటున్నాను. జనం అనుకుంటున్నారు, మేము అనుకుంటున్నాం. ఇంతకుముందు అయితే టీడీపీ పక్కా టీడీపీ. అమ్మ నమస్తే. నమస్కారం అండి. ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు మీరు? మీ సపోర్ట్ ఎవరికి? మా సపోర్ట్ ఎవరికి? టీడీపీ అండి. టీడీపీ. ఏమనుకుంటున్నారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మార్పు కోరుతున్నారా? మారాలని అనుకుంటున్నారండి. వస్తుందా మరి సార్ టీడీపీ? ఎంతవరకు టీడీపీ రావాలని అనుకుంటున్నాం. టీడీపీ గెలిచే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి అంటే చెప్పలేము. సో మీ సపోర్ట్ అయితే టీడీపీకి? మా సపోర్ట్ టీడీపీ. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? సత్యనారాయణ. ఓకే, నైస్ నేమ్. మీది ఎక్కడ అండి? ఆంధ్రానేనా మీది? మాది ఆంధ్రాలో మండపేట నియోజకవర్గం. అచ్చా, ఓకే. ఏమనుకుంటున్నారు ఆంధ్రాలో ఈసారి గెలుపు ఎవరిదంటే ఏం చెప్తారు? తెలుగుదేశం పార్టీ అనుకుంటున్నాం అండి. ఏమంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమంటున్నారు? అంటే ఒక అవకాశం ఇమ్మన్నారు, జగన్ గారు ఇచ్చారు. ఆయన పాలన చూశారు, కంపెనీని ఏం తీసుకురాలేదు, నిరుద్యోగులు ఎక్కువ అయ్యారు. సో ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కంపెనీలు తీసుకొస్తారని చెప్పేసి ఉద్దేశంతో గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకని చెప్పేసి ఇప్పుడు టీడీపీ వస్తే బాగుండు అని ఆలోచిస్తున్నారు. కూటమి గెలిస్తే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది అంటారు? అంటే మాక్సిమం బాగుపడుతుందని నేను అనుకుంటున్నాను. జనసేన ఇప్పుడు ఇలా కూటమి ఉన్నది కాబట్టి డెవలప్మెంట్ చేస్తారని అనుకున్నాను. ఎందుకంటే ఇతను 5 సంవత్సరాల్లో ఏమీ చేయలేదని నాకు అనిపించింది. ఇప్పుడు నిరుద్యోగులకి ఇతను వచ్చే టైంలో ఏమన్నారంటే డిఎస్సి తీయట్లేదు, ఎస్ఐ కానిస్టేబుల్ తీయట్లేదు, ఎలక్షన్ ముందు 3 నెలల ముందు వస్తారు ఇట్లా, కానీ ఏమి ఇవ్వరని చెప్పేసి ఏం చేసింది అదే ఉంది. ఈయన వచ్చాడు లాస్ట్ 4.5 years తర్వాత ఇచ్చాడు.
నోటిఫికేషన్ ఎస్ఐ, అది కూడా తెలంగాణలో 20,000 ఇస్తే ఇతను 6,500 ఇచ్చాడు. ఇతను ప్రతి నెల నోటిఫికేషన్ అన్నాడు. అదే సారీ, ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఉంది, ఉద్యోగాల నోటిఫికేషన్ ఉన్నది అని చెప్పేసాను. ఇచ్చిన పాపానికి లేదు. సో నిరుద్యోగులు కూడా నాకు తెలిసి అతనికి ఓటు వేయరని నేను అనుకుంటున్నాను. అది సో మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా కూటమి రావాలని కోరుకుంటున్నారు అయితే. కూటమి రావాలని కోరుకుంటున్నారు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు మానేజ్ వరకు వచ్చుంటే ఇంకా బాగుంది నేను చాలా అనుకున్నాను. సరే పిఠాపురం అయితే ఏముంది, ఆయన ఒకసారి చూడాలి. ఆయన కూడా ప్రజలకు మంచి జరిగితే అంతే చాలు. ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, అది ఆయన జేబుల నుంచి పెట్టట్లేదు కదా. ఆంధ్ర నుంచి అప్పులు తీసుకొచ్చి పెడుతున్నారు తప్పితే ఎవరైనా వాళ్ళ జేబుల నుంచి ఏ నాయకుడు పెట్టడు. కానీ ఈ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఇంకా రాలేదు, కానీ ఆయన జేబుల నుంచి తీసి పెడుతున్నాడు. ప్రస్తుతం ఆయన జేబుల నుంచి తీసి పెడుతున్నారు. నా ఉద్దేశం ఇప్పుడే ఆయన ఎలా చేస్తున్నారంటే రేపు ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జనానికి మంచి చేస్తారని అనుకుంటున్నాను. అట్లా ఇంతవరకు ఉన్నాయి అంటే కూటమి గెలిచేటువంటి అవకాశాలు ఎంతవరకు కనిపిస్తుంది? నాకైతే కూటమి గెలిచే అవకాశాలు 98% ఉందని నా ఉద్దేశం. వేరే వాళ్ళ ఉద్దేశం కోరుతున్నారా మార్పు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మార్పు కోరుతున్నారా? ఖచ్చితంగా కోరుతున్నారండి. ఇప్పుడు జగన్ పాలనలో రోడ్లు చూసాము. ఇక నిరుద్యోగులు యాక్చువల్గా నేను ఒక నిరుద్యోగినే ఈయన పాలన ఉన్నప్పుడు. ఏదో ఇక్కడికి వచ్చి చిన్న వర్క్ చేసుకున్నాను కానీ సో అందుకని చెప్పేసి మార్పు అయితే కోరుకుంటాం. అట్లా అంటే 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చాం. ఒక ఛాన్స్ అన్నారు 2019 ఆ టైంలో ఇచ్చాము. ఏదో చేస్తారనుకున్నాం. ఎందుకంటే ఒక రాజన్న బిడ్డ ఆయన. రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, ఆయన గొప్ప వ్యక్తి. ఆయన నేను పాలన చూశాను. ఆయన హైడ్లోనే నేను ఇంజనీరింగ్ కూడా చదువుకున్నాను, అంటే ఫీజు రిమర్స్మెంట్. సో ఇవన్నీ చూసా. రాజన్న గారు బిడ్డ అంటే ఎలా చేస్తాడు అని అనుకున్నాను. అంతా లేదు, నాకు అనిపించలేదు అట్లా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? శ్యామ్ అండి. మీరు ఆంధ్రానా? ఏపీని. ఆంధ్రాలో ఎక్కడ? కాకినాడ. ఆంధ్రాలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈసారి గెలుపు ఎవరిదంటే ఏం చెప్తారు? గెలుపంటే ఇప్పుడు రెండు వైపులా కూడా సమానంగా ఉంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు వచ్చారు కదా, అంటే అలయన్స్ పెట్టుకున్నారు కూటమి కదా, గెలుస్తుందంటారా? పవన్ కళ్యాణ్ గెలవచ్చు ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉన్నాయి. కూటమి వచ్చే అవకాశాలు ఎంతవరకు కనబడుతున్నాయి? మ్యాక్సిమం ఒక 85% కూటమి వస్తుందంటారు. వస్తుంది. ఏమన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మార్పు కోరుతున్నారా? కోరుతున్నారు కదా మేడం. కోరుతున్నారా? మీ సపోర్ట్ ఎవరికి? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ కి. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? దినేష్. మీరు ఆంధ్రానా? ఆంధ్ర. ఎక్కడ ఆంధ్రాలో? రాజువాక. ఏమన్నారు ఆంధ్రాలో ఈసారి గెలుపు ఎవరిదంటే ఏం చెప్తారు? గెలుపు ఎవరిదంటే స్పెసిఫిక్ గా చెప్పలేను. మేబీ టీడీపీ వాళ్ళదని అనుకుంటున్నాను. ఏమన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మార్పు కోరుతున్నారా? చిన్నప్పటి నుంచి కోరుతున్నాం, మరి ప్రస్తుతానికి ఏం లేదు. ఇకపై అయినా కొన్ని ఇంకా పెద్ద అవుతాను కదా, అయినా కోరితే ఇంకైనా మార్పులు వస్తే బాగుంటాయి. చూద్దాం ఎలా ఉంటుంది, ఏమవుతుంది. ఇప్పుడు కూటమి అంటున్నారు కదా, టీడీపీ వస్తుంది అంటున్నారు. కూటమి వచ్చే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? చూస్తున్నారు కదా, ప్రజలే చూస్తున్నారు. ఏముంది, ఇప్పుడు ఆయన వస్తే వైఎస్ఆర్, ఆ పార్టీ వస్తే ఎట్లా వస్తుంది ఏంటో చూస్తున్నారు. సో ఇప్పుడు ఏమన్నా మార్పులు కావాలనుకుంటే మరి వీళ్ళే గెలుస్తారు, టీడీపీ వాళ్ళే. చూద్దాం ఎవరు గెలుస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే. నీ పేరు? నవదీప్. మీరు ఆంధ్రానా? ఆంధ్ర. ఎక్కడ ఆంధ్రాలో? నంద్యాల. రైట్. ఇప్పుడు ఆంధ్రాలో ఎవరు గెలవాలనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈసారి ఆంధ్రాలో గెలుపు ఎవరిది ఏం చెప్తావు? టీడీపీ అనుకుంటాను. ఎలా చెప్పగలవు? టీడీపీ అంటే అందరూ అదే అంటారు, టీడీపీ అని. అందరు టీడీపీ అంటున్నారా? ఏమన్నారు ఆంధ్ర రాష్ట్ర మార్పు కోరుతున్నారా మరి సారి? అవునా? ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి టీడీపీ వచ్చే అవకాశాలు? 50-50 ఉన్నాయి రెండింటికి. అంటే ఎక్కువ శాతం ఆంధ్రాకి, టీడీపీకి. టీడీపీకి ఉందంట. టీడీపీకి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే. హాయ్. హలో. నీ పేరు? మల్లిక. మీరు ఆంధ్రానా? ఎస్, ఆంధ్ర. ఆంధ్రాలో ఎక్కడ? ఆంధ్రలో ఈస్ట్ గోదావరి. ఆంధ్రాలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈసారి ఆంధ్రాలో గెలుపు ఎవరిదంటే ఏం చెప్తారు? ఈసారి నెక్స్ట్ సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. ఎలా చెప్పగలరు టీడీపీ వస్తుందని అంత? అంటే ఇప్పుడు జగన్ ఇప్పుడు మాకు సీఎం గా ఉన్నారు, కానీ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అది ఏమీ లేవు. ఇప్పుడు మాకు గవర్నమెంట్ జాబ్స్ అది ఉంటే మేము ఇక్కడ వరకు రాము కదా. సో జగన్ అయితే ఏమీ చేయలేదు. సో చంద్రబాబు నాయుడు వస్తే మాకు అంతా మంచిగా జాబ్స్ ఏమన్నా వస్తాయి, గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అయ్యి. ఇప్పుడు డిఎస్సి అంతా
చదివి నోటిఫికేషన్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. డిఎస్సి నోటిఫికేషన్స్ ఏమీ లేవు అక్కడ జగన్ వచ్చినప్పటి నుంచి. సో చంద్రబాబు నాయుడు వస్తే అంతా మంచి జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఏమంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమంటున్నారు? మార్పు కోరుతున్నారు. మార్పు కోరుతున్నారు. ఎందుకంటే ఆయన ఏమీ చేయలేదు. జగన్ సీఎం గా ఉండి మాకైతే మా సైడ్ అయితే ఏమీ డెవలప్మెంట్ ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇప్పుడు అన్న క్యాంటీన్ అది అంతా మంచిగా ఉండేది. అన్న సీఎం జగన్ వచ్చినాక ఏమో అన్న క్యాంటీన్ అది లేక ఏంటి చూడు పేదవాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడి అది ఇది ఓకే కొంచెం వరకు మంచిగా చేశాడు పాపం లేని వాళ్ళకి ఇల్లులు అది కట్టించి. కానీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడంతా డెవలప్మెంట్ అయితే లేదు. జగన్ వచ్చి ఈసారి టీడీపీ కూటమి వస్తే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఎందుకు కనిపిస్తున్నాయి? ఓట్ ఫర్ టీడీపీ. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు అంటే టీడీపీ వచ్చేటువంటి అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? ఎంత పర్సెంటేజ్ ఉంది? 100%. 100%. అంటే ఈసారి జగన్ ఓటమి ఖాయమంటారా? ఎస్, 100%. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? ఆనంద్ లక్ష్మి. మీరు ఆంధ్రానా? ఆంధ్ర. ఎక్కడమ్మా ఆంధ్రాలో? మాదా కాకినాడ దగ్గర. కాకినాడ దగ్గర. ఏమను ఇప్పుడు ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం ఎవరంటే ఏం చెప్తావమ్మా? మేము దానికే చేస్తాం. ఎవరికి మార్పు కావాలంటే వాళ్ళకి వేసుకుంటాం. ఎవరు బాగా చేస్తే వాళ్ళకి వేస్తాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మార్పు కోరుతున్నారా? మరి కోరుతున్నారా? కూటమి గెలుస్తుందా ఈసారి? కూటమి గెలిచే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయమ్మా? ఏమో మేము వెళ్ళాలి కదా, మేము తెలియదు కదా మాకు. ఏమనుకుంటున్నా నార్మల్గా ప్రజలు ఏమంటున్నారు? ప్రజలు ఏమనుకుంటున్నారు? తెలుగుదేశానికి వేస్తారంట. అదే తెలుగుదేశానికి వేస్తారు అందరూ తెలుగుదేశానికి. సో ఈసారి పక్క కూటమి గెలుస్తుంది అంతే. కూటమి గెలిచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుపడతారు అంతే. బాగుపడినందుకే కదమ్మా మరి. తెలుగుదేశానికి ఎందుకు వేస్తానంటే బాగుపడినందుకే. అంతేనా? అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? రేవణ్ కుమార్. మీరు ఆంధ్రానా? ఆంధ్రానే. ఎక్కడ ఆంధ్రాలో? అనంతపూర్. సార్ ఇప్పుడు ఆంధ్రాలో కాబోయే నెక్స్ట్ సీఎం ఎవరు అంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు. ఎంత అనకష్టంగా ఎలా చెప్పగలరు? ఆయనదే డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ గోవిందా మాకు ఆల్రెడీ క్లోజ్. సో అందుకే హైదరాబాద్ వచ్చాం. సో చంద్రబాబు నాయుడు వస్తేనే డెవలప్మెంట్ జరుగుతుందంట. ఏమంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమంటున్నారు? మోస్ట్లీ చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాం. చూడాలి. చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. అంటే కూటమి అలయన్స్ ఉంది కాబట్టి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారా? మోస్ట్లీ వాళ్ళే గెలుస్తారు. చూద్దాం. కోరుతున్నారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మార్పు కోరుతున్నారా? ఖచ్చితంగా. చాలు 5 years చాలు మాకి. ఓపిక నశించింది. సో మీ అమూల్యమైన ఓటుని సో మీరు డెవలప్మెంట్ వైపే చూస్తున్నారు కాబట్టి సరైన నాయకుడికి వేయాలని కూడా మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, ప్రతి ఒక్కరి మాటల్లో కూడా అందరూ కూడా టీడీపీ వస్తుంది అంటున్నారు. అందరూ కూడా కూటమి గెలిచేటువంటి అవకాశాలు అయితే 100కి 99% కూడా ఉంది అని చెప్తూ ఉన్నారు. సో మనం అందుకే తెలుసుకోవడానికి కూడా వచ్చాము. ఇప్పుడు మనము రైల్వే స్టేషన్లో తెలుసుకున్నాము, అదేవిధంగా ఇప్పుడు అమీర్పేట ఇక్కడ చౌరస్తాలో కూడా తెలుసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ఇక్కడ అందరూ కూడా ఆంధ్రాకి ట్రావెల్ చేయడానికి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎక్కువ, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఎందుకంటే ఇప్పుడు ఓటు కాబట్టి వాళ్ళ అమూల్యమైన ఓటుని సరైన నాయకుడికి వేయాలి, సరైన నాయకుడిని ఎంచుకోవాలి. అది ప్రజల చేతుల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళ అమూల్యమైన ఓటుని కూడా వృధా కానివ్వకుండా డెవలప్మెంట్స్ వైపే చూస్తున్నామని కూడా చెప్తూ ఉన్నారు. సో మీరు విన్నారు, ఐఎమ్ ఆల్వేస్ విత్ సిబిఎన్ అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తున్నారు. సో కూటమి అలయన్స్ ఉంది కాబట్టి కూటమి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. అదేవిధంగా కూటమి వస్తే కూడా డెవలప్మెంట్స్ బాగా జరుగుతాయి అంటున్నారు. ఎందుకంటే మనం చూసాము ఇక్కడ హైటెక్ సిటీ కావచ్చు, ఇదంతా కూడా బాబు గారు వేసినటువంటి ఒక పునాది. ఈ పునాది కారణంగా ఈ రోజు హైదరాబాద్ ఎలా ఉందో మనం చూస్తున్నాము. అక్కడ కూడా ఇలాంటి డెవలప్మెంట్స్ ఆంధ్రాలో కూడా జరిగితే అక్కడ ప్రజలు ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉండదు. అక్కడే ఉండి కూడా చక్కగా కంపెనీస్ వస్తాయి, డెవలప్మెంట్ జరుగుతాయి, అంతా కూడా బాగుపడుతుంది. ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడే రావాలి అంటున్నారు. మీరు విన్నారు. సో అందరూ కూడా మొత్తానికి వాళ్ళ ఓటు టీడీపీకి అంటూ ఉన్నారు, జనసేన టీడీపీ అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మార్పు కోరుతున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కాబోయే నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు అనేది చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.